तव कलाम् महापद्माटव्याम् मृदितमलमामेन मनसा महान्तः पश्यन्तो ददति పరమానందలహరి. కొంచెం తేడా ఉంది, ఇంకొకసారి పాడు నిదానంగా ఆలోచించి. ఇంకొంచెం టెన్షన్ తగ్గించుకొని, టెన్షన్ లేకుండా మొదటి నుంచి పాడు. ఫస్ట్ స్టార్ట్ అయ్యవా పిన్ని? తటిల్లేఖా తన్వీం తటిల్లేఖా తన్వీం తపనసతి వైశ్వానరమయీం నరమయీం డౌన్ నరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం డౌన్ తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమామేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరి. మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరి. రీకి పొల్లు ఉంది కదా, పైకి పొల్లు ఉన్నది కదా రీకి. మళ్ళీ అలా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరి. పరమానందలహరి పరమానందలహరి అంతే. మళ్ళా ఆ లైన్ మళ్ళా మహాంతః పశ్యంతో అదిగో పైకి వెళ్ళిపోతున్నావు. మహాంతః పశ్యంతో ఒకే లైన్ లో ఉంటది. హాకి పొల్లు ఉంది. మహాంతః అక్కడ విసర్గం ఉంది కాబట్టి తహ్ అని కొంచెం వినపడాలి విసర్గం. మహాంతః పశ్యంతో అక్కడ పొల్లు ఉంది కదా, నోకి పొల్లు ఉంది. అంతే, ఆ దీర్ఘాలు పొల్లులు గమనించుకుంటే వచ్చేస్తుంది. పాడు ఇంకొకసారి అలా. మహాంతః పశ్యంతో అంతే. మహాంతః పశ్యంతో మళ్ళా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరి. అంతే, దదతి పరమానందలహరి. ఇంకొకసారి లాస్ట్ లైనా మొదటి నుంచి. తటిల్లేఖా తన్వీం. నేను ఇప్పుడు పాడతాను, చూసి అది విని మళ్ళీ ఒక్కసారి ట్రై చేయి. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వా నరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానంద లహరి. ఒక్కసారి మళ్ళా ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. తటిల్లేఖా తటిల్లేఖా ఒకే లైను. తటిల్లేఖా తన్వీం అక్కడ పైకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మీరు ఆడియో వినేటప్పుడు కూడా ఒకే లైన్లో ఎంత పట్టుకుంది, తరువాత ఎలా పైకి వెళ్ళిందా, డౌన్ కుందా అనేది కొంచెం గమనించుకుంటే ఆ లైన్ మటుకు కిందకి పాడాము,
ఆ లైన్ కింద అండర్లైన్ చేసుకోవాలి. ఆహా, ఇది డౌన్కి కిందకి పాడాలి, కింద నుంచి ఎత్తాలి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే పిన్ని. తటిల్లేఖా తన్వీం. తటిల్లేఖా తన్వీం Yes. తపన అంతే. తపన శశి వైశ్వానరమయీ నరమయీ నరమయీ ఈమని పైకి పోకర్ల, ఒకే లైను. ఇదంతా ఈ లైన్ తపన తటిల్లేఖ తన్విన్ తపన శశి వైశ్వానరమయీం అనేదంతా ఒకే లైన్లో ఒకే గీతలో వస్తుంది చూడు. వాడు తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నరమయీం నరమయీం. రెండో లైను. నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం. తవ కళాం పైకి వెళ్ళింది కదా, తర్వాత లైన్ పై నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఇది డౌన్ కిందకి డౌన్ చేసామనుకో, ఆ శృతి నుంచి తర్వాత లైన్ స్టార్ట్ అవుతుంది. తవ కళాం తవ కళాం అక్కడి నుంచి మహాపద్మాటవ్యాం. కరెక్ట్ వచ్చింది. అంతే. మహాపద్మాటవ్యాం మృదితమలమామేన మనసా. మాయేన అమ్మ, మాయేన మనస. కరెక్ట్ చేసుకుంటా. మాయేన మనసా మహాంత పశ్యంతో దదతి పరమానంద లహరి. చాలా దగ్గరకు వచ్చావు. ఇట్లాంటి మెలకువలే ఏ శ్లోకం నేను చదివేటప్పుడు కూడా 75% నేను చెప్తాను. నేను ఏదన్నా మిస్ అయింది అనుకో చెప్పడం, అమ్మ ఇది అందరికీ చెప్తున్నా, తనకొక్కదానికే కాదు. ప్రతి వాళ్ళు ఈ దీర్ఘం ఉన్నప్పుడు అట్లా గీత గీసుకున్నారనుకో ఆ అక్షరం దగ్గర, ఇది పై కనాలి అని గుర్తుకొస్తుంది. మనం విన్నప్పుడు గుర్తుంటది కానీ తర్వాత గుర్తుండదు మనకి. ఆ చదువుకునేటప్పుడు అరీ నీమ్ అక్కడ ఆ పైన ఒక అడ్డగీత అలా గీసుకున్నామనుకో, ఇది పై కనాలి అని తర్వాత మనం ఎప్పుడు ఆ బుక్ తెచ్చి ఆ శ్లోకం చదువుకుంటుంటే మనకు గుర్తుకొస్తుంది. ఇది అందరికీ చెప్తున్న మెళుకువనమ్మా, ఒక్కరిని ఉద్దేశించింది కాదు. అందరూ ఇలాంటివి ఇప్పుడు తను చదివింది, నేను ఈ మెళుకువలు ముందు తను చదివినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నేను మెళుకువలు చెప్పిన తర్వాత కొంచెం కరెక్ట్ అయ్యింది. అలాంటివి మీరు గ్రహించుకొని ప్రతి ఒక్కళ్ళు అలా గుర్తులు పెట్టుకుంటే అందరం ఒకే బాణీలోకి వచ్చేస్తాం. ఓకేనా? ఇంకెవరైనా చదువుతారా ఈ శ్లోకం? సుష్మా లెఫ్ట్ అయిపోయిందా? ఓకే. ఎవరు? మా ఒక్క నిమిషం అండి. మానస చదువుతూ ఉండమ్మా. మానస చదువుద్దంటే తర్వాత చదువమ్మా. ఒకసారి మీరు చదవండి, వింటా. ఇప్పుడు లేవా ఇంతకడి నుంచి చదివానుగా. లేట్ అయిపోయిందండి జాయిన్ అయ్యేటప్పుడు. సరే, విజయలక్ష్మి నువ్వు చదువమ్మా, తర్వాత నెక్స్ట్ మానస చదువుద్ది. ఓకే అండి. 21 కదండి? అవునమ్మా. తటిల్లేఖా తన్వీ తపన శశి వైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంత పశ్యంతో దదతి పరమానంద లహరి. వెరీ గుడ్ అమ్మా. అంతే, కరెక్ట్, అంతే, బాగా క్యాచ్ చేశారు. థ్యాంక్స్. మానస ఇప్పుడు నువ్వు పాడమ్మా. వినలేదా?
మరి అంటే పాడతానన్నావు. లేదు లేదు, ఒక్కసారి మీరు పాడండి అంటున్నానండి. అవునా? నిన్న లేవా నువ్వు? ఆడియో నిన్న పెట్టానుగా, ఆడియో వినలేదా? అంటే నిన్న హాస్పిటల్కి వెళ్ళాను అందుకని. ఓకే ఓకే, ఆడియో పెట్టుకొని విను, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఇప్పుడు నేను ఓకే పాడితే ఓకే ఒకసారిగా. ఓకే, ఇంకెవరమ్మా? 22 శ్లోకం పెద్దమ్మ ఒంగోలు నుంచి నేను పాడొచ్చండి. పాడమ్మా. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరీం. పదాలు కరెక్ట్గా పలికావమ్మా. కొంచెం ట్యూన్ మాత్రం రావాలి. అది తటిల్లేఖ రావట్లేదండి. తన్వి ముందు చూడు, అది అది ఇంకొంచెం, ఇంకొన్ని సార్లు విన్నావంటే పదాలు కరెక్ట్ గా స్పష్టంగా, ఒత్తులు, మహాప్రాణాలు అన్ని చక్కగా బాగా పలికావు. కొంచెం వినమ్మా, నువ్వు నెక్స్ట్ క్లాస్ లో చక్కగా పాడగలుగుతావు. ట్రై చేస్తానండి. ధైర్యంగా అలా పాడటానికి ట్రై చేస్తా. ఓకే అమ్మా, ఇలాగే ధైర్యంగా రావాలమ్మా. ముందుకు వస్తుంటేనే మీకు ధైర్యం వస్తుంది, నలుగురిలో పాడగలుగుతారు. తప్పు ఒప్పు ఏమీ లేదు, పదాలు కరెక్ట్, ట్యూన్ కొంచెం కొంచెం అంతే, అది కరెక్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు. అమ్మ మీ పేరేంటి? జాననీనా? రుక్మిణి అండి. రుక్మిణి జానని అని వచ్చింది మరి. మా అమ్మాయి పేరండి. అవునా? ఓకే అమ్మ, రుక్మిణి జననీనా? ఓకే ఓకే, రుక్మిణి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అలా ముందుకు రావాలి ఎవరు అందరూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఇంకెవరన్నా పాడతారా? 22 శ్లోకంలోకి వెళ్దామా? అండి ఒకసారి నేను ట్రై చేస్తా, తప్పులేనండి చెప్పరా? చెప్తాను, చెప్పమ్మా, పాడమ్మా. తటిల్లేఖా తన్వి తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం దుదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. దదతి పరమానందలహరీం. దధతి చెప్పండి ఆంటీ. దధతి అక్కడ వస్తుంది. దధతి పరమానంద లహరీం. దధతి పరమానందలహరీం. పరమానందలహరి ఒకే లైను. ఓకే ఓకే. మహా చూడు, నేను పాడతాను. మహాతః పశ్యంతు దధతి పరమానంద లహరీం. రీకు పొల్లుంది కాబట్టి ఆ రీ దగ్గర మాత్రమే దీర్ఘ రాగం ఇచ్చానంతే. ఒకే లైన్, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఒకే లైన్ అని మీకు ఎప్పటికి చూసినా గుర్తుకొస్తుంది. ఓకే ఓకే అండి, పర్వాలేదమ్మా, నువ్వు తక్కువ సార్లు చూసినా ట్యూన్, కొంచెం ట్యూన్ రావాలి. చాలా వరకు పర్వాలేదు. ఇంకో 4 సార్లు విన్నామంటే నువ్వు ఆఫీస్లో ఉండి కూడా నువ్వు ట్రై చేస్తున్నావు. అమ్మవారి ఆశీస్సులు అంతే. నిన్న మిస్ అయిపోయానని చెప్పని బాధ అండి. ఓకే అమ్మా, తెలుసు, వస్తుందిలే. ముందు ముందు ఉన్నాయిగా, చాలా రోజులు ఉన్నాయి. ఓకే అండి. అమ్మా 22 శ్లోకం ఎవరైనా పాడతారా? 22, 21 పాడుకున్నాం. 22 ఆంటీ నేను ట్రై చేస్తా. నేను ఒకసారి పాడతాను, తర్వాత మీరు. ఓకే ఓకే. భవాని త్వం దాసేమయీ వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై
దిశసి నిజ సాయుధ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా. ఓకే అమ్మ పాడు. ఓకే అండి. భవ భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదా. వెరీ గుడ్ అమ్మా. ట్రై చేస్తానన్నావు, బాగా నేర్చుకున్నావు, బాగా పాడావమ్మా. ఓకే అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళు నాకు పోటీకి వచ్చేస్తారు రేపు. అవి కొంతమంది ఉన్నారు నాకు పోటీకి వచ్చేవాళ్ళు. రేపు వాళ్ళే క్లాసులు తీసేసుకోవచ్చు, చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు, నేర్పించవచ్చు. అవునా? అలా వాళ్ళని స్పోర్టివ్ గా రేపు నెక్స్ట్ క్లాస్ నీవే లీడర్. వంశీ, విజయలక్ష్మి కొంతమంది ఉన్నారు. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇంకెవరన్నా అలా ధైర్యంగా పాడండి అమ్మా, ధైర్యం వస్తుంది, పాడండి. నేను తప్పు ట్రై చేస్తానండి. ఓకే అమ్మా, చెయ్యి. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతిం స్తోతుం వాంఛన్ కదయతి భవాని త్వమితయః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. పదాం అమ్మా, పదాం. దాకు దీర్ఘం పెట్టు అమ్మా. కోడూరు ఎవరు మీరు? నేను లక్ష్మిని ఆంటీ, వంకా లక్ష్మిని. ఓ, వంకా లక్ష్మి. ఓకే. కోడూరు అని వచ్చింది ఏంది? లేదు. ఓకే అమ్మా. లక్ష్మి, లక్ష్మి కొంచెం 3వ లైన్ ఇంకొకసారి చదవమని నేను కరెక్ట్ చేస్తాను. 3వ లైన్ సరే ఆంటీ. తదైవత్వం తస్మై భవానిత్వం మొదటి నుంచి భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంఛన్ కదయతి భవాని త్వమితి యః యహ. చూడు, యహ అని పైకి వెళ్ళావు చూడు. భవాని త్వమితి యః. ఒకే లైన్ పలుకు. భవాని త్వమితయః తదైవ త్వం తస్మై. పైకి వెళ్ళకూడదు. తదైవ త్వం తస్మై. డౌన్ నుంచి, కింద నుంచి. తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర. అది అక్కడ మన పైకి వెళ్తున్నావు. ముకుంద బ్రహ్మేంద్ర, ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. పదాం. దాకు దీర్ఘం ఉందా ఆంటీ? అవును, పెట్టుకోవాలమ్మా. సరే ఆంటీ, పెట్టలేదు. నీరాజిత పదాం. చాలా వరకు పర్వాలేదు. ఇంకా 4 సార్లు విన్నామంటే వచ్చేస్తుంది నీకు. సరే ఆంటీ, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకెవరు వస్తారు ఆంటీ? నేను చెప్పానా? చెప్పమ్మా. భవానిత్వం భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః వెరీ గుడ్. తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదా.
వెరీ గుడ్ అమ్మ. థర్డ్ లైన్కి వచ్చేటప్పటికి కొంచెం హై చేసావు, అందువలన నీకు ఫోర్త్ లైన్ కూడా కొంచెం దగ్గరగానే పాడావు. కానీ ఇక్కడ చూడు, రెండో లైను మళ్ళీ ఇంకొకసారి పాడు, నేను కరెక్ట్ చేస్తా. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కదయతి భవానిత్వమితి యః అంతటి కరెక్ట్. తదైవత్వం అది తస్మై అక్కడ పైకి వెళ్ళకూడదు. తదైవత్వం తస్మై. మళ్ళా తదైవత్వం తస్మై మళ్ళా తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ పదవీం తదైవత్వం తస్మై దిశసి నిజ తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద చెప్పండి. చెప్పు. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా. ఆ థర్డ్ లైన్ కొంచెం చూసుకున్నామంటే చాలా దగ్గరలోనే ఉన్నాము. ఆ థర్డ్ లైన్ ఒకటి కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే ఆంటీ, ఓకే ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ. ఓకే అమ్మా. ఇంకెవరమ్మా? సంధ్య ఉందా లైన్లో? వంశీ, సంధ్య ఉందా చూడు. ఎవరున్నారు? పాడతావా? పాడమంటారా? పాడమ్మా. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా మితిం స్తోతుం వాంఛన్ కదమతి భవానిత్వం మితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట వీరాజిత పదాం. అమ్మా, ఆడియోలో మితి బదులు ఈ చెప్పాను కదా. ఇతి కరుణాం 0 ఇతి స్తోతుం వాంఛన్. చెప్పాను. మీ బదులు ఈ ఉందా? మీ బదులు ఈ. ఓకే ఓకే ఓకే. ఆడియో నేను కామాస్ ఆడియో పెట్టా కదా, ఓకే. దాన్ని చూసి కరెక్ట్ చేసుకొని కొంచెం నువ్వు ఆపటం కూడా అక్కడక్కడ ఎక్కువ సార్లు ఆపినట్టున్నావు. అది చూసుకో, ఆడియో విను. మళ్ళీ శ్లోకాలు పెట్టట్లేదు. 11 వరకే నా దగ్గర ఉన్నాయి. తర్వాత వచ్చినట్టు నాకేం అనిపించలేదు. ఒక్కసారి నిన్న సౌందర్యలహరి గ్రూప్ లో పెట్టానమ్మా. నిన్నటి 3 పెట్టారా? ఓకే. క్లాస్ అయిపోగానే అప్పటికప్పుడు రికార్డ్ చేసి పెట్టేశాను. నిన్న 3 పెట్టారా? ఓకే. నిన్న 3 పెట్టాను. మొన్నటి రోజేమో కామాస్ ఆడియో పెట్టాను. చూసుకోలేదా? కామాస్ ఆడియో చూసే గానీ ఈ 3 పెట్టినట్టు నేను గ్రహించలేదు. అయితే చూస్తా. అదే క్లాస్ అయ్యేటప్పుడు 5:30 అయింది. ఇంకా పనులలో వెళ్ళిపోతారు అందరూను. అవును. పెట్టానమ్మా. ఓకే. కొంచెం రావాలమ్మా. ఎక్కడెక్కడ ఆపడం కూడా కొంచెం తేడా ఉంది. వింటే కరెక్ట్ అయిపోతావు. అలా ఎవరు పాడతారు? మంజుష లెఫ్ట్ అయిపోయింది. మంజుషాని ధైర్యంగా వచ్చేవాళ్ళని పిలుద్దామంటే. ఏమ్మా, ఇంకెవరు పాడరా? నేను చదువుతాను పెద్దమ్మ. రుక్మిణి. చదువమ్మా. 23దా? 23 22 కదండి? 22. చదువు అయితే. అదే పాడు. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. మీరు పదాలు కరెక్ట్ గా పలికిస్తున్నారండి.
రాగం రావట్లేదు. ట్యూన్ కొంచెం దగ్గరలో ఉంటున్నారు. మీకు ఆడియో వినే అవకాశం తక్కువ. అంటే వింటున్నారా? నాది ఆడియో బయటికి వినబట్టలేదు, చెవులో పెట్టుకొని వినాల్సి వస్తుంది, అందువల్ల నేను పెట్టుకోలేకపోతున్నా. అయ్యో! అంటే నా ఫోన్ ఫాల్ట్ గా ఉంది. అది కొంచెం చూసుకుంటే మీరు ఆడియో వింటుంటే, అంటే నేను క్లాస్‌లో చెప్పినవి విన్నదాన్ని బట్టి మీరు ఫాలో అవుతున్నారు. అంతే కదా! అది ఇంకొంచెం చాలా ధైర్యంగా ఉన్నారు. పదాలు కరెక్ట్‌గా పలికిస్తున్నారు. ఇంకొంచెం ఆడియో విని ట్యూన్ పట్టుకున్నారంటే మీరు సక్సెస్ అయిపోతారు. అంటే ఏ రాగం పాడినా పర్వాలేదు. కానీ మనం ఒక గ్రూప్‌గా ఉన్నాం కాబట్టి అందరం ఒకే రాగంలో ఉందాం. ఒకే ట్యూన్‌లో ఉందాం అంతే. ట్యూన్ అది ఆ ఫాల్ట్ వల్ల నేను ప్రయత్నించలేకపోతున్నాను. అది చెవులో పెట్టుకుంటే ఎక్కువసేపు మీ పాప జనని ఉంది కదా, చూపించండి, కరెక్ట్ చేసిద్ది. తను ఇక్కడ ఉండదా? అంటే ఇక్కడ ఉండదండి, చెన్నైలో ఉంటది. ఓకే. ఎవరున్నారు మరి టెక్నీషియన్? అంటే ఫోన్ లోనే ఫాల్ట్, అది ఆప్షన్ లేదు నా దానికి. అంటే పాతది, చాలా పాతది. ఓకే. ఓకే అండి. ఓకే అండి. అమ్మ 23వ శ్లోకంలోకి వెళ్తున్నాం. నేను ఒకసారి పాడతాను, నాది విని ఇప్పుడు పాడినోళ్ళు కాకుండా కొత్త వాళ్ళు రండి ముందుకి. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంఖే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రి నయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిలశశి చూడాలమకుటం. ఎవరు పాడతారు? ఎవ్వరు పాడరా? సరే, నేను పాడాను. ఇక నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోతా. ఎవరు పాడకపోతే ఏం చేయను? ఎవరు ధైర్యం చేయట్లేదు ముందుకి. సరే, మీరు కొత్తవాడు అనేసరికి ఆగామంటే చెప్పమంటారా? చెప్పు. కొత్త ఆగావా? అంటే మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా అని చెప్పని. అవునవును, మా కొత్త వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి. సరే, నీలాంటి వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటారు వాళ్ళు కూడా. పాడమ్మా. స్టార్ట్ చేయలే కొంచెం. త్వయా హృత్వా వామం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభో. లేదు, మళ్ళా త్వయా హృత్వా వామం నుండు నేను పాడతా. ఓకే ఓకే. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభంత్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిలశశి చూడాలమకుటం. వెరీ గుడ్ అమ్మ. అది కొంచెం ఫస్ట్ లైన్ తప్పుపోయింది. రెండో లైన్ కరెక్ట్ చేసుకుంటే, స్టార్టింగ్ ఫస్ట్ లైన్ కరెక్ట్ ఉంటే రెండోది లాస్ట్, ఫస్ట్ లైన్ లాస్ట్ కరెక్ట్గా ఉంటే రెండో లైన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం కరెక్ట్ వస్తుంది. ఓకే, పర్వాలేదు. చాలా 90% పర్వాలేదమ్మా. కొంచెం ఇంకెవరన్నా పాడతారా? ఇంకెవరు పాడరా? మరి కొత్త శ్లోకం చెప్తాను. ఆంటీ నేను పాడాను ఆంటీ. పాడమ్మా. త్వయా హృత్వా వామం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన
తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణావం త్రినయనం కుజాభ్యం ఆనమ్రం కుటిలశశి చూడాలమకుటం కుటిలశశి చూడాలమకుటం. కుటిలశశి చూడాలమకుటం. ఇంకా బాగా ఆడియో విను. ఓకే బాగా అండి, వింటాను. పర్వాలేదు, పదాలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, పలికించడం అది కరెక్ట్ గా రావడం ఒక రౌండ్, ట్యూన్ రావటం ఇంకో నెక్స్ట్ స్టెప్ అనమాట. అది ఒక స్టెప్, నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే సక్సెస్ అయిపోతాం. ఓకే అండి, ఓకే అండి. కొంచెం ట్యూన్ రావాలి, పదాలు మాత్రం కరెక్ట్ గానే పలికించావమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇంకెవరన్నామ్మా? నేను చదువుతాను పెద్దమ్మ. చదువు. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి సంఖ్యే. ఎవరన్నా పెద్దమ్మ తప్పుగా ఉందా? లేదు లేదు, వాడమ్మా. శరీరార్థం శంభోః అపరమపి సంఖ్యే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిలశశి చూడాలమకుటం. మీ దగ్గర ఉన్నది అదొక్కటే, నేను ఇంతాక చెప్పిందే ఇప్పుడు కూడా. ఓకే అమ్మ, ట్యూన్ కొంచెం వినమ్మా. పదాలు కరెక్ట్ గానే ఉన్నాయి, ట్యూన్ ఒక్కటి. శ్రీదేవి గారు, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు పాడతారా? శ్రీదేవి గారు, శ్రీదేవి గారు మ్యూట్ లో ఉండండి, ఇక్కడ రీసౌండ్ వస్తున్నది. ఓకే అమ్మా, 24వ శ్లోకంలోకి వెళ్తాము. అందరు కామాస్ పెట్టుకున్నారుగా? కామాస్ పలకండి. కామాస్ పెట్టుకున్నారా అందరూ? ఒక్కళ్ళు కూడా మాట్లాడు. పెట్టుకున్నామా ఆంటీ? ఒక్కళ్ళన్నా రిప్లై ఇస్తే నేను ఫాలో అయిపోతాను, ఫార్వర్డ్కి వచ్చేస్తాము. పెట్టుకున్నాం ఆంటీ. ఎవరు పలుకుతారు? విజయలక్ష్మి, లత, సునీత, ఎవరున్నారు? దీన్ని పలకండి అమ్మ. లిఖిత, లిఖిత ఉన్నావమ్మా? పద్మజ గాని, మానస నువ్వే పలుకు. ఆంటీ పలికేనా? పలుకమ్మా. మానస పలుకుతూ తర్వాత శ్లోకం నువ్వు పలుకుదు కానీ. ఆంటీ నేను లిఖిత, నేను కొంచెం మార్నింగ్ డ్యూటీస్ లో బిజీగా ఉన్నా, నేను వింటూ ఉన్నాను అన్ని. ఓకే అమ్మా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. 23వ శ్లోకం మానస, 23వ శ్లోకం తీసానండి. 23 కాదు, 24 కదా. వాయిస్ కట్ అవుతుందండి, క్లారిటీ కట్ అవుతుందా? కట్ అవుతుందమ్మా, ఇప్పుడు క్లారిటీ లేదు. ఓకే అమ్మా, వినపడట్లా? వినిపిస్తుందా ఆంటీ? ఓకే, ఇప్పుడు చెప్తున్నా. 24 అమ్మ, 23 మనం చెప్పుకున్నాంగా. అవునవును. 24వ శ్లోకం. జగత్సూతే ధాత, జగత్సూతే దాత, ఒక్కో పదాన్ని జగత్సూతే దాత, జగత్సూతే దాత. ధాత ఒత్తు, ధాత అని రా. తాత, థా థా, రెండో థా. తాత.
జగత్సూతే ధాత ఆ అమ్మ ఇప్పుడు దా అంటే మధ్య పొట్టలో చుక్కలేందా అని దా అంటాము కదా. ఒత్తు తాత మనం చిన్నప్పటి పలక మీద రాసుకున్న అక్షరాలు గుర్తు చేసుకోవాల్సిందే. తాత దాధ కదా. తాత 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 జగత్తు తాత జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే హరిరవతి రుద్ర క్షపయతే హరిరవతి రుద్ర క్షపయతే వెరీ గుడ్. హరిరవతి రుద్ర క్షపయతే జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే జగత్సూతే దాత హరిరవతి రుద్ర క్షపయతే. మళ్ళా మూడుసార్లు. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్ తిరస్కుర్వన్నేతత్ తిరస్కుర్వన్ తిరస్కుర్వన్నేతత్ సూకి దీర్ఘం లేదమ్మా. స్కుర్వా తిరస్కుర్వా తిరస్కుర్వ తిరస్కుర్వన్నేతత్ 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 తిరస్కుర్వన్నేతత్. సూకి దీర్ఘం పెడుతున్నావమ్మా. నీ పుస్తకంలో అలా ఉందా? లేదు లేదు ఆంటీ. తిరస్కుర్వ తిరస్కుర్వన్నేతత్ అంతే. తిరస్కుర్వన్నేతత్ మళ్ళా రాకి దీర్ఘం పెట్టావు. ఓకే, ఒకసారి చెప్పండి ఆంటీ. తిరస్కుర్వన్నేతత్ తిరస్కుర్వన్నేతత్ అంతే. మళ్ళా తిరస్కుర్వన్నేతత్ మళ్ళా తిరస్కుర్వన్నేతత్. స్వమపి వపురీశస్థిరయతి స్వమపి వపురీశస్థిరయతి స్వమపి వపురీశస్థిరయతి మళ్ళా స్వమపి వపురీశస్థిరయతి తిరస్కుర్వన్నేతత్ స్వమపి ఓకే ఓకే మొత్తం లైన్ చెప్తా. తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి తిరస్కుర్వన్నేతత్ కుర్వన్నేతత్ తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి అంతే. మళ్ళా తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి ఇంకోసారి. తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వసర్వం సదా పూర్వసర్వం మళ్ళా సదా పూర్వసర్వం మళ్ళా సదా పూర్వసర్వం సర్వం 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 సదా పూర్వసర్వం
सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तदिमनुगृह्णाति च शिवः తదిదా तदिद లేదా तदिदमनुगृह्णाति च शिवः అంతే మళ్ళా तदि तदिदमनु తదిదమను तदिदमनुगृह्णाति च शिवः తదా పూర్వ తిరస్ జగత్సుతే ధాత హరిరవతి రుద్ర క్షపయతి తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः అంతే మళ్ళా సదా सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः మళ్ళా तदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः తవాజ్ఞా ఆలంబ్య तवाज्ञा आलम्ब्य తవాజ్ఞాం ఆలంబ్య तवाज्ञाम् आलम्ब्य మళ్ళా तवाज्ञाम् आलम्ब्य మళ్ళా तवाज्ञाम् आलम्ब्य క్షణచరితయోః क्षणचलितयोः 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 భ్రూలతికయోః ब्रूलतिकयोः 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 తవాజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః तवाज्ञाम् आलम्ब्य क्षणचलितयोः ब्रूलतिकयोः तवाज्ञाम् आलम्ब्य क्षणचलितयोः ब्रूलतिकयोः तवाज्ञाम् आलम्ब्य क्षणचलितयोः ब्रूलतिकयोः ఓకే మొత్తం చదువుతానమ్మా మళ్ళా నువ్వు ఓకే జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతి తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోః బ్రూలతికయోః జగత్సుతే दाता हरिरवति रुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरि तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरीशस्थिरयति सदा पूर्वः सर्वं తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి
తిరస్కుర్వన్నేతత్ అక్కడ స్వమపి తిరస్కుర్వన్నేతత్ తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాగ్నః ఆలంబ్య క్షణచలితయోః బ్రూలతికయోః తవాగ్నాం ఆలంబ్య తవాగ్నాం క్షణచలితయో ఆలంబ్య క్షణచలితయోః క్షణచలితయోః బ్రూలతికయోః మళ్ళా జగత్సు ఫస్ట్ చెప్పు నుంచి వద్దా అంటే చెప్పు జగత్సూతే దాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాగ్నాం ఆలంబ్య క్షణచలితయోః బ్రూలతికయోః. పర్వాలేదు, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఈ శ్లోకం గురించి కొంచెం వివరణ తెలుసుకుందాం. ఇది సృష్టి స్థితి లయకారిణి అయిన జగన్మాత స్వరూప వైభవంలో కనుబొమ్మల గురించి వివరించి చెప్పారట మనకు శంకర భగవత్పాదుల వారు. ఏమని చెప్తున్నారు? ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి భ్రూ విభ్రమ మహిమను వర్ణిస్తూ ఈ తల్లి సర్వదృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలచే పంచకృత్యములను తన ఒక్క కనుబొమ్మల కదలిక ద్వారా ఆజ్ఞాపించి చేయిస్తున్నది అని అద్భుతంగా వివరించారు. కనుబొమ్మల ద్వారా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలచే ఆ తల్లి సర్వ సృష్టించింది. సృష్టిని ఎలా జరిపించాలి అనేది, సృష్టి చేసేది ఒకళ్ళు బ్రహ్మ, సృష్టి స్థితి లయ కారకులకి ముగ్గురిని నియమించింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని. వారి ముగ్గురిని కూడా ఆజ్ఞాపించే శక్తి కనుబొమ్మల ద్వారా ఆజ్ఞాపిస్తుందట ఆ తల్లి. ఆ సృష్టి స్థితి లయ కరెక్ట్గా జరగాలంటే వాళ్ళు కరెక్ట్గా ఉండడం కూడా కనుసైగల ద్వారానే చేయిస్తుందట పనులు. ఆ కనుసైగల వల్లనే వారు ఎవరి విధులని వారు నిర్వహించగలుగుతున్నారట. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలచే పంచకృత్యమును తన ఒక్క కనుబొమ్మల కదలిక ద్వారా ఆజ్ఞాపించి చేయిస్తున్నది. చూసారా ఎంత మంచి అర్థం ఉన్నదో. మొన్న మనం చెప్పుకున్నాము సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, గ్రహాల గురించి. ఎవరి విధులు వారు చేయాలంటే అమ్మవారి అనుగ్రహం చేతే జరుగుతుందని చెప్పుకున్నాం. అలాగే సృష్టి స్థితి లయ వారు ఎవరు ఏ పని చేయాలి అనేది కనుసైగలు, కనుబొమ్మల సైగలు, కనులు కూడా కాదుట, కనుబొమ్మల సైగల ద్వారా ఆజ్ఞాపిస్తారట ఆ తల్లి. సాధారణంగా ఒక చక్రవర్తి, ఒక మహారాజు లేక పెద్ద అధికారంలో ఉన్న సమర్థుడైన వ్యక్తి లేక స్త్రీ తాను ఎక్కువగా మాట్లాడకుండా సైగలతోటే పనులు చేయిస్తుందట. కనుబొమ్మల సైగలతోటి పనులు చేయిస్తుందట. మహారాజు గురించి, స్త్రీల సమర్థుడైన వ్యక్తి లేక స్త్రీ అంటే ఇప్పుడు జాబ్స్ చేసుకునే స్త్రీలకి ఎక్కువ మాట్లాడకుండా ఉండటం కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ ఉన్నత ఉద్యోగాలలో ఉన్న కొందరు స్త్రీలు గమనించండి, వారు ఎంతో మితభాషులుగా ఉంటారు. వారి చూపులు, కనుబొమ్మలు, కదలిక ద్వారానే క్రింద ఉద్యోగులను
అదుపులో పెడుతుంటారు. అలా చేయలేకపోతే క్రింద ఉద్యోగులు వీరికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వరు సరికదా, అతి చనువు తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తారు. ఇక ఇంత పెద్ద విశ్వాన్ని నియంత్రణ చేయవలసిన జగన్మాత భూ విభ్రమ విన్యాసం ఒక లాస్యం, నవరసాలు ఆ కనుబొమ్మల కదలికలోనే పలికించగల మితభాషిని, మృదుభాషిని, శ్రీ మహారాజ్ని ఆ తల్లి. ఇది ఒక రాజలక్షణం. ఉద్యోగుల గురించి చెప్పారు ఉదహరించి మన గురువు గారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మితభాషులుగా ఉంటారు. వారు ఎక్కువ మాట్లాడకుండానే వారు కనుబొమ్మల చేత క్రింద ఉద్యోగస్తుల చేత పనులు చేయిస్తుంటారు. ఆ పనులు మనం సామాన్యంగా ఉద్యోగంలో చేసే పనులు ఇలా చేస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్నే పరిపాలించే, ఈ సృష్టిని, ఈ జగత్తునే పరిపాలించే తల్లి ఇంకా ఎంత అద్భుతంగా కనుబొమ్మలతో సైగ చేస్తుంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తల్లి మితభాషిని, మృదుభాషిని, శ్రీ మహారాజ్ని ఆ తల్లి. మృదుభాషిని, మితభాషిని. ఎంత వటుకు మాట్లాడాలో అంత వటుకు. ఒక్కొక్కళ్ళు చూడండి అతివాగుడుగా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మాటలే గాని చేతల్లో ఉండవు. వాళ్ళు మాట్లాడే వాళ్ళు చేతల్లో ఉండవు అని అనుకుంటుంటాం. ఒక్కొక్కళ్ళు మితంగా మాట్లాడతారు, మిత భాషలు. వారిలో చాలా నైపుణ్యత ఉంటది, చాలా చెప్పగలరు. అది వాళ్ళ భాష. ఒక్క మాటలోనే ఎన్నో పనులు చేయించుకోగల సమర్థులు ఉంటారు కొంతమంది మాత్రం అతిగా మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ మాటను అర్థం చేసుకోలేము. వాళ్ళ మాటలో ఉన్న ద్వారా మన పనులు కూడా చేయలేకపోయే పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఆ జగన్మాత మితభాషిని, మృదుభాషిని. మృదుత్వం మనం మాట్లాడే మాటలో కూడా ఇప్పుడు కనుబొమ్మల సైగ ద్వారా పనులు చేస్తుంది. ఎలా పనులు చేయించుకోవాలి అనే విధానాన్ని మనకి తెలియచేస్తూ, మనము ఎలా మితంగా ఉండాలి, మన వాక్కు ఎలా మృదువుగా ఉండాలి, మధురంగా ఉండాలి అని తెలియజేస్తున్నారు. ఆ తల్లి కనుబొమ్మలను నీవు వర్ణిస్తూ మనము ఆచరించవలసింది కూడా ఈ శ్లోకంలో మనకి శంకర భగవత్పాదుల వారు, మన గురువు గారు మనకి తెలియజేశారు. పెద్దగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మితంగానే మాట్లాడాలుట. ఎక్కువగా మాట్లాడకుండా కనుబొమ్మల సైగల ద్వారా ఇలా కనుబొమ్మల సైగ చేస్తుంటారు. మనం చాలా మందిని గమనించే ఉంటాం, మన మధ్యలోనే ఉంటారు. మాట్లాడకుండానే వాళ్ళు కనుబొమ్మల సైగల ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తుంటారు. అలా ఉద్యోగస్తులు కూడా చేసేవారైతే ఈ జగత్తునే, ఈ సృష్టినే పరిపాలించే ఆ తల్లి ఏ విధంగా సృష్టిని పరిపాలింపజేస్తున్నది అని ఈ శ్లోకం ద్వారా మనకి ఆ శంకర భగవత్పాదుల వారు, మన గురువు గారు వివరించారు. తరువాత శ్లోకం అమ్మ విరించి 25 కదా, ఓకే 25 చెప్పుకోవాలమ్మా. ఎవరు పలుకుతారు? ఎవరమ్మా? పెద్దమ్మని చెప్పమంటారా? చెప్పమ్మా. అదే నన్ను పలకమంటారా? పలుకమ్మా. చెప్పండి. త్రయాణం దేవానాం మూడు సార్లు ఒక్కొక్కటి. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం
तव शिवे त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे तव शिवे तव शिवे तव शिवे तव शिवे भवेत् पूजा भवेत् पूजा भवेत् पूजा भवेत् पूजा 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 भवेत् पूजा पूजा भवेत् पूजा पूजा भवेत् पूजा पूजा भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तव चरणयोर्या विरचिता तव चरणयोर्या विरचिता तव चरण विरचिता तव चरणयोर्या विरचिता भवेत् पूजा पूजा 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 तव चरणयोर्या विरचिता 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 तदा हि त्वत्पादोद्वहन तदा हि त्वत्पादोद्वहन तदा हि तथा तथा आ, तथा हि त्वत्पादोद्वहन तथा हि त्वत्पादोद्वहन तथा हि त्वत्पादोद्वहन त्वत्पादो त्वत्पादो त्वत् पादो त्वत्पाదో त्वत्पादोद्वహన తా శబ్దం కూడా వినపడాలి. తథా హి త్వత్పాదో తత్ త్వత్ త్వత్ తాకి వావత్తు తాకి పావత్తు త్వత్పాదోద్వహన తథా హి త్వత్పాదోద్వహన వెరీ గుడ్ అంతే కరెక్ట్. మళ్ళా తథా హి త్వత్పాదోద్వహన తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే మణిపీఠస్య నికటే అక్కడే నికటే అదే అదే ఆ ఎండింగే ప్రతి లైన్ లో తేడా వస్తుంది. మణిపీఠస్య నికటే మణిపీఠస్య నికటే మణిపీఠ. ఇప్పుడు తేని దీర్ఘం లేదు, పొల్లు ఉంది అంతే, పొల్లు ఉన్నది. నికటే 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 ఎలా కాని ఎలా పలికిచ్చావు, తేని కూడా అదే పలికిచ్చి దీర్ఘం పొల్లు ఉంది కాబట్టి పైకి అన్నారు. తథాదోద్వహన మణిపీఠస్య నికటే
తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే తథా నికటే మళ్ళా తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే 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 స్థితా హ్యేతే శశ్వన్ స్థితా హేతే సస్వన్ స్థితా హేతే సస్వన్ స్థితా హేతే సస్వన్ ముకుళిత కరోతం స మకుటాః ముకుళిత కరోత్తం సమకుటాః ముకుళిత కరోత్తం సమకుటాః ముకుళిత కరోత్తం సమకుటాః స్థితా హ్యేతే శశ్వన్ స్థితా ముకుళిత కరోతం సమకుటాః స్థితా హేతే సస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాః స్థితా హేతే సస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాః స్థితా హేతే సస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాః. ఓకే, నేను మళ్ళా మొత్తం చెప్తాను, ఒకసారి మళ్ళా పడు. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్య విరచితా తథా హి త్వత్పాదోద్వహనం మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ ముకుళిత కరోతం స మకుటాః. డౌన్ చేసేయాలి. మకుటాః. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హేతే సస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాః. నికటే అని ఎప్పుడైతే పైకి ఆపావో స్థిత కూడా పైకి వచ్చేసింది. మణిపీఠస్య నికటే స్థిత. నేను ఎక్కడ డౌన్ చేశాను, స్టార్టింగ్ ఎక్కడ ఆ మేలుకోలు. మణిపీఠస్య నికటే స్థిత నికటే స్థిత. అక్కడ నికటే నికటే స్థితా హ్యేతే శశ్వన్ స్థితా హేతే సస్వన్ స్థితా హేతే సస్వన్ ముకుళిత కరోత్తం సమకుటాః. పైకి ఆపకూడదు. ముకుళిత కరోత్తం సమకుటాః. డౌన్ చేసేయాలి. ముకుళిత కరోత్తం సమకుటాః. ముకుళిత కరోత్తం సమకుటాః. ముకుళిత కరోత్తం సమకుటాః. ఓకే అమ్మా, నేను చెప్పినప్పుడు కరెక్ట్ గా పలికావు. మొత్తం పాడమంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు. వాళ్ళ ఆడియో కూడా పెట్టేస్తాను, అది విని సోమవారానికి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ అంబిక ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? అంబిక
అంబిక ఎవరన్నా పాడతారా? ఏమి పలుకుతారా? హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే, ఒకసారి నేనే పాడేసి. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్య విరచితా తథా హి త్వత్పాదోద్వహనం మణిపీఠస్య నికటే స్థితా హేతే శశ్వన్ ముకుళితకరోతం స మకుటా. ఎవరన్నా పాడతారా? పలుకుతారా ఇంకొకసారి? సుజాత, లక్ష్మీ సుజాత, లక్ష్మీ సుజాత పలుకుతావా? పలుకుతావా? त्रयाणां देवानां त्रिगुणजनकानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तदा हि तात्पादो दहनमणिपीठस्य निकटे स्थिता हेत्ये सस्यं మకుళితకరోత్తం సమకుటః. అమ్మా, ఏదో డిస్టర్బెన్స్ ఉంది. టీవీ పెట్టున్నారా? టీవీ పెట్టున్నారా? ఏంటదినా? టీవీ ఏమన్నా పెట్టున్నారా? డిస్టర్బెన్స్ ఉంది. ఏం లేదు వదినా, బయట ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఓకే, ఫ్యాన్ ఒకటే. ఓకే, సరే సరే. ఇప్పుడే వినగానే పాడడానికి ప్రయత్నం చేశావు. హ్యాండ్సప్ అన్నమాట. నేను పలికిద్దాం అనుకున్నాను, పర్వాలేదు. ఇంకొంచెం విన్నామంటే కరెక్ట్ అయిపోతాం. ఆడియో విన్నామంటే కరెక్ట్ అవుతాం. సరే వదినా, థ్యాంక్స్. ఓకే అమ్మా. ఈ శ్లోకం గురించి చిన్న వివరణ చెప్పుకుందాము. ఈ శ్లోకంలో శంకర్ భగవత్పాదుల వారు అమ్మవారి పాద కమల అర్చన ఒక్కటి చాలునని, అదే సకల దేవత ఆరాధన అనే గొప్పతనాన్ని చాటి చెప్తున్నారట. ఈ ఒక్క శ్లోకాన్ని మననం చేస్తే త్రిమూర్తులను కూడా పూజించినట్లేనట. ఈ ఒక్క శ్లోకాన్ని పారాయణం చేస్తే, అంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకాని యొక్క అర్థానికి అంత ప్రాశస్త్యత ఉన్నది. ఏది చదివినా కూడా, ఏది పారాయణం చేసినా, ఈ 100 శ్లోకాలలో ఏది పారాయణం చేసినా అమ్మవారి పాదాల దగ్గరకు చేరుతాయి. ఈ శ్లోకాన్ని ఎక్కువగా మననం చేసినందువలన సకల దేవత ఆరాధన కూడా లభిస్తుందట. సృష్టి స్థితి లయములు అనే గొప్ప విధులు నిర్వర్తించటానికి కాను తన సత్వగుణము నుండి బ్రహ్మను, తన రజోగుణము నుండి విష్ణువును, తన తమో గుణము నుండి రుద్రుని అమ్మవారు సృష్టించింది. సత్వ రజో తమో గుణాలు అని 3 గుణాల గురించి మనం లోగా చెప్పుకున్నాము. ఒక్కో గుణం నుంచి ఒక్కొక్కరిని ఉద్భవింప చేసిందట ఆ తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వగుణము, రజోగుణము, తమో గుణము నుండి అమ్మవారు సృష్టించింది. వారు ముగ్గురు వారి విధులు నిర్వర్తిస్తున్నారు అమ్మవారి ఆజ్ఞతో, భృకుటి కదలికతో. ఆ ముగ్గురు జగన్మాతర శ్రీ చరణార్చన వల్లనే ఆ శక్తి పొందుతున్నారు. వారు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా జగన్మాత పాదార్చన వల్లనే వారు సృష్టించగల శక్తి, వారి విధులను వారు నిర్వర్తించగల శక్తిని వారు నిర్వర్తించగలుగుతున్నారట, ఆ శక్తిని పొందుతున్నారట. మరి ఆ తల్లి పాద పూజ నేరుగా చేయగలిగిన వారు చేసే భక్తులు వేరువేరుగా త్రిమూర్తులకు పూజలు కానీ, మరి ఇతర దేవతల పూజలు కానీ చేయనవసరం లేదు. ఆ తల్లి పాదాలకు పూజ చేసేవాళ్ళు ఏ ఇతర దేవతలకు పూజించకపోయినా అన్ని పూజలు ఆ తల్లికే, భగవత్ స్వరూపాలు మొత్తం ఆ తల్లిలోనే ఇమిడి ఉన్నాయి.
సమస్తము ఆమె ఆజ్ఞతోనే జరుగుతుంది. కాబట్టి ఆ తల్లి పాదార్చన ఆమె పాద పూజ చేసుకున్న సమస్త దేవతలకు చెందుతాయి అని ఒక్క జగన్మాతను సర్వశక్తి సమన్వితగా సర్వశక్తి స్వరూపిణిగా భావించి పూజిస్తే చాలని ఆ తల్లి అపార కరుణతో సర్వ దేవతా పూజా ఫలాన్ని పొందవచ్చునని సాధికారకంగా చెబుతున్నారు పరమగురువు ఆదిశంకరాచార్యులు వారు. మరి ఆలస్యం ఎందుకు? ఆ జగన్మాత శ్రీచరణాలు కొలిచి తరిద్దాం, ఆ తల్లి నామ పారాయణ చేసి తరిద్దాము, రండి తరలి వెళ్దాం అని మన శంకర భగవత్పాదుల వారు ముందుకెళ్దామని మన అందరినీ ఈ శ్లోకంతో చెప్తున్నారు, మనకి తెలియజేస్తున్నారు. ఈ ఒక్క శ్లోకాన్ని ఎన్నిసార్లు మననం చేయగలిగితే అన్నిసార్లు మననం చేస్తే ఆ తల్లి పాదాల దగ్గరికి అందరి దేవతలను పూజించిన విధానమే జరుగుతుంది. అందరూ దేవతలు అందరు కూడా నిన్నటి శ్లోకంలో వచ్చింది కదా, దేవతలే అమ్మవారి పాద నమస్కారము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పాద నమస్కారం చేసినప్పుడు ఆ కాంతి కిరణాలు అమ్మపై పడతాయి. ఆ కిరీటాల కాంతి కిరణాలు వారు తల వంచి పాద నమస్కారానికి తల వంచినప్పుడు వారి యొక్క కిరీటాల కిరణాలు తల్లిని సోకుతాయి అని కూడా మనము నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాం కదా. ఈ శ్లోకంలో అమ్మవారి పాదార్చన చేస్తే సమస్త దేవతలకు చెందుతాయి, అందరినీ పూజించిన ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అలాంటి శక్తి ఆ జగన్మాత ఈ శ్లోకంలో ఇమిడింప చేసింది అని శంకర భగవత్పాదుల వారు మనకి తెలియజేశారు. ఈ శ్లోకం యొక్క వివరణ తెలియజేశారు. ఓకే అమ్మా, ఒక చిన్న కథ చెప్పుకుందామా? టైం ఉందా? అందరికి వింటారా? వింటారా? చిన్నది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుందిలే. ఈ శ్లోకం యొక్క వివరణ అయిపోయింది. ఒక ఊర్లో అట ఒక సాధకుడు నాస్తికుడు ఇద్దరు ఉన్నారట. వారు ఒకే సందంటారా, ఒకే లైన్లో, ఒకే గ్రామంలో, ఒకే ప్రాంతంలో ఎదురెదురు ఇళ్లలో ఉండేవారట. ఒకతనేమో బాగా సాధకుడు, ఉపాసకుడు, ఒకతనేమో ఆయన ఇంటి ఎదురే ఉండేవాడట, నాస్తికుడు. ఈ ఉపాసకుడేమో ఎప్పుడూ భగవంతుడిని ఉదయము సాయంత్రము మధ్యాహ్నము భగవంతుడికి పూజ చేసి హారతి ఇచ్చి నైవేద్యాలు పెట్టేవాడుట. ఎదురు నాస్తికుడు ఉన్నాడు కదా, తనకి ఏంటి ఈయన భగవంతుడని 3 పూట్ల పూజలు చేస్తాడు, నైవేద్యాలు పెడతాడు, అసలు ఆ భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలని తను అమ్మ పూజ చేయకపోకుండా పుస్తకాలు ఎతుకుతూ ఉండేవాడట భగవంతుడి కోసం. ఏ పుస్తకంలో దొరుకుతుంది, తనకు కావలసిన సమాధానం దేంట్లో దొరుకుతుంది అని ఎతుకుతూ ఉండేవాడట. గ్రంథాలన్నీ తిరగేస్తూ ఉండేవాడట, పూజ మాత్రం చేసేవాడు కాదుట. ఇలాగే ఇతని జీవితం జరిగిపోతుంది, అతని జీవితం జరిగిపోతుంది. కొన్ని రోజులకి సంవత్సరాలు జరిగిపోయాయి. కొన్నేళ్లు జరిగిన తర్వాత ఇతను మరణించాడుట, అతను మరణించాడుట. ఇతను ఈ సాధకుడు మరణించిన తరువాత దేవదూతలు వచ్చి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళారట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి పూజలు చేసుకున్న తరువాత మళ్ళా దేవతలు తీసుకొస్తున్నారట యువతలకి. అప్పుడు అడిగాడట, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? నేను స్వామి పూజ కావాలని కోరుకున్నాను, ఎల్లప్పుడూ భగవంతుడినే ధ్యానించాను, భగవంతుడికే పూజలు చేశాను, నేను నైవేద్యాలు పెట్టాను, నన్ను భగవంతుడి దగ్గర ఉండనీయకుండా తీసుకెళ్తున్నారేంది అని అన్నాడుట. అని అంటూ ఒక పక్కకు తిరిగి చూసేటప్పటికి ఈ నాస్తికుడు అనేవాడు కూడా భగవంతుడి దగ్గరే ఉన్నాడుట. అది ఏంటి అడిగాడట. నేను భగవంతుడిని పూజించేవాణ్ణి, నన్ను మాత్రం తీసుకెళ్తున్నారు, ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు అని దేవదూతలను అడిగాడట. అప్పుడు దేవదూతలు చెప్పారట, నీవు 3 పూట్ల పూజ చేశావు అంతే, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఇంకా నీ పనులలో ఉండిపోయావు, కానీ
నువ్వు పూజలు చేసుకున్నప్పుడు స్వామి నాకు మరు జన్మలో కూడా ఈ విధంగానే నాకు పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించమని నమస్కరించుకునేవాడివి. అంటే ఇంకో జన్మని కోరుకున్నావు నువ్వు. ఇంకో జన్మలో కూడా నీవు భగవంతుడిని చేయాలని ఇంకో జన్మని కోరుకున్నావు. కాబట్టి నీకు ఇంకో జన్మనివ్వడానికి నీకు తీసుకెళ్తున్నామని చెప్పారట. మరి అతని సంగతి ఏంటంటే అతను ఎప్పుడు భగవంతుడినే వెతికాడు. ఎక్కడున్నాడు, ఏ గ్రంథంలో దొరుకుతాడు, ఏ కావ్యంలో దొరుకుతాడు, నాకు కావాల్సిన సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూనే ఉండి భగవంతుడి పాదాల దగ్గరకు చేరాడు. కాబట్టి మనం కోరుకునే కోరికల్లో కూడా మనం ఎప్పుడు ఇదే అంటే స్వామి ఎప్పుడు నేను వచ్చే జన్మలో కూడా నేను ఎలా పుడతాను, నేను ఇలాగే పాడేటట్టు, నేను ఇలాగే సౌందర్య లహరి చెప్పేటట్లు, నేను ఇట్లాగే 10 మందిలో గుర్తింపు ఉండేటట్లు చేయి స్వామి అని కోరుకున్నాను అనుకో, నాకు మళ్ళా ఇంకో జన్మ ఎత్తాల్సిందే. నేను మళ్ళా అసలు ఈ జన్మ తీసుకోవటం కూడా అంట, ఇది తెలుసో తెలీదో, చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలిసింది చెప్పేస్తున్నా. మనం జన్మని తీసుకునేటప్పుడట మనం కోరికలతోటే జన్మ చాలిస్తాముట. కోరికలతో జన్మని చాలించినప్పుడు ఆ జన్మని మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందేగా. ఆ జన్మని తీసుకోవడానికి మన కోరికలు ఎవరిలోకి ప్రవేశిస్తే, ఎవరి గర్భంలో ప్రవేశిస్తే నా కోరికలు నెరవేరుతాయి, నాకు కావలసిన పరిస్థితులు ఉంటాయి అని ఎన్నుకొని మనకి కావాల్సిన తల్లిదండ్రుల్ని మనమే ఎన్నుకొని ఆ గర్భంలో ప్రవేశిస్తాముట. అయితే ఆ గర్భంలో ప్రవేశించిన తరువాత ఆ 9 నెలలు ఆ మాయలో కొట్టుమిట్టాడుతూ, ఆ రక్త మాంసాలతో కొట్టుమిట్టాడుతూ ఎప్పుడు బయటకు వచ్చేస్తామా, మనకు ఎప్పుడు ఈ కోరికలు నెరవేరుతాయా అని మనసులో కోరుకుంటూనే ఉంటారుట. ఇకన 9 నెలలు అయిన తర్వాత బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మాయ అనేది మనకి ప్రసవించిన వారికి ప్రతి ఒక్కరికి మాయ ఉంటుంది. ఆ మాయను కట్ చేస్తారు చూడండి. ఆ లింక్ని కట్ చేయగానే మాయ తొలగిపోయి మన ప్రపంచంలోకి పడిపోయి ఈ జగత్తులోకి వచ్చేసి ఇంకా మర్చిపోతారట. ఆ మాయతోటే మాయ తొలగిపోతుందట. తను దేనికి వచ్చినాను, నేను జన్మని ఎందుకు తీసుకున్నాను అనేదే మర్చిపోతారట. తరువాత వాళ్ళు అభివృద్ధిలో వస్తూ పెద్దవాళ్ళు అయిన తరువాత వాళ్ళు సాధనతో ఆధ్యాత్మిక మార్గంలో పయనించుతూ తనకి కావలసినదేదో వాళ్ళు పొందగలిగే స్థాయికి ఎదుగుతారట. వాళ్ళ స్థాయి పోయిన జన్మలో ఎన్నుకొని వచ్చారు. అయితే మాయ తొలగించగానే ఆ మాయ అనేది తొలగిపోయి తను ఎందుకు వచ్చాననే విజ్ఞత మర్చిపోయి ఈ మాయ ప్రపంచంలో పడిపోయి మళ్ళా సాధన, మళ్ళా జన్మ తీసుకోవడానికి ఇంకో జన్మ తీసుకొని మళ్ళా సాధన మళ్ళా మొదటికొచ్చి మన సాధన చేసుకుంటూ మనకు కావాల్సిన దాన్ని పొందుతూ మళ్ళా ఆ కోరికనే కోరుకుంటుంటాం. మానవులం కదా. ఆ కోరిక లేకుండా ఉంటే మళ్ళా నాకు ఈ జన్మతోటే చాలు స్వామి, నీ పాదాల చెంతనే ఉండాలి అనే కోరిక కోరుకుంటే మళ్ళా జన్మ ఎత్తకుండా ఈ కష్ట సుఖాలని అనుభవించకుండా ఆ భగవంతుడి సన్నిధిలోనే ఉండగలుగుతాము. ఆ కోరిక చూశాడు ఆ భక్తుడే పూజ చేశాడు, 3 వేళల పూజ చేశాడు, నైవేద్యాలు పెట్టాడు, అన్నీ చేశాడు. కానీ కోరుకున్నాడు తను, నాకు ఇంకో జన్మలో కూడా నీకు పూజించుకునే అవకాశం అని కోరుకున్నాడు. అందువల్ల ఇంకో జన్మని కూడా పొందాల్సి వచ్చిందనమాట. అందుకని భగవంతుడి దగ్గర ఉండనీయకుండా తీసుకెళ్ళిపోతున్నారు దేవదూతలు. అందువలన మనం కోరుకునే కోరికల్లో కూడా కరెక్ట్గా ఉండాలి. కోరికలు కూడా కరెక్ట్గా కోరుకోవాలి. నాకు చెప్పాలనిపించింది చెప్పాను, నాకు తెలిసిన దాన్ని మీ ముందు ఉంచాను. ఓకే అమ్మా. రేపు క్లాస్ లేదు, సోమవారం కలుద్దాం. అందరూ వరలక్ష్మి పూజలు చేసుకుంటారు కదా, అలసిపోయి ఉంటారు. విశిష్టమైన రోజు కదా రేపు. మీ అందరు పూజ చేసుకోండి చక్కగా, ఆ మాత అనుగ్రహాన్ని పొందండి. మీకు శ్లోకం పాడుకోగలిగితే ఏ రాగంతో అయినా పర్వాలేదు,
మీరు ఈ 25 శ్లోకాల్లో ఎంత మటుకు పాడగలరో అంత మటుకు అమ్మకి వినిపించి మీ మనస్ఫూర్తిగా తృప్తిగా పూజించుకొని ఆ అమ్మకి వినిపించండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. అమ్మవారి శక్తిని పొందండి, ఆశీస్సులు పొందండి. ఇంతకన్నా మనకు కావాల్సింది ఏం లేదు. మనం జన్మను తీసుకున్నందుకు మనం ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాము. కాబట్టి రేపు మీకు వచ్చిన వాళ్ళు ఈ శ్లోకాలు అమ్మవారికి వినిపించండి అమ్మా. ఏ రాగంతో అయిన పర్వాలేదు, ఎవరికి భావంతో కావాలంటే ఆ భావనతో అమ్మవారి ముందు ఉంచండి. అందరు చక్కగా పూజించండి. పూజ చేసుకొని మరలా సోమవారం కలుద్దాం. ఓకే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి.